హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే విధంగా నేను చేసిన విధంగా ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. ఆ తర్వాత నెలకోసారి మీ హెయిర్ కట్ చేయాల్సి వస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మీ హెయిర్ అంత స్పీడ్‌గా గ్రోత్ అవుతుందండి. నమ్మలేకపోతున్నారు కదా! ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఊడిన ప్రతి వెంట్రుక ఒత్తుగా, పొడవుగా, బలంగా పెరగాలి అంటే ఇలాంటి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా వాడాలి అండి. ఇంకా మార్కెట్‌లో దొరికే హెయిర్ ఆయిల్స్ వాడుతూ మీ డబ్బు, మీ టైం అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఈసారి ఈ వీడియో చూసి తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి. ఊడిన ప్రతి వెంట్రుక తప్పకుండా తిరిగి వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. ఎవరు చూసినా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పెషల్లీ హెయిర్ ఫాల్ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి. మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అయితే మాత్రం హెయిర్ ఫాల్ అనేది అస్సలు తగ్గిపోతుందండి, అస్సలు అవ్వదు. రెగ్యులర్గా మీరు ఈ హెయిర్ ఆయిల్ కనుక యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ దాంతోపాటు మీరు హెయిర్ గ్రోత్ చేయాలి, అది కూడా డబుల్ స్పీడ్తో. అంటే ఈ టూ స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ డబుల్ స్పీడ్లో ఖచ్చితంగా అవుతుందండి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, నేను ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నానని ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వాల్యుబుల్ అయ్యే టిప్స్ చెప్తాను. ఖచ్చితంగా చూస్తే మాత్రం మీరు ఫాలో అయితే మీ హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవుతుంది. సో వచ్చేయండి ఫ్రెండ్స్, వీడియోని చూసేద్దాం. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఈ మెయిన్ 2 స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ అండి. ఉసిరికాయ, రోజ్‌మెరీ ఇవి 2 నాకు ఫ్రెష్ దొరికాయి, నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు దొరకలేదు అన్నట్లయితే డ్రై దొరుకుతాయి కదండీ! ఎండిపోయినవి ఎండిపోయిన రోజ్‌మెరీ లీవ్స్ దొరుకుతాయి ఆన్‌లైన్‌లో. సో, ఇవి కొద్దిగా వేడి నీళ్ళలో నానేస్తే ఒక 2 గంటల పాటు బాగా నానిన తర్వాత మీరు పేస్ట్ లాగా గ్రైండ్ చేయొచ్చు మిక్సర్‌లో. మీడియం సైజు 4 ఉసిరికాయలు గింజ తీసేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక గుప్పెడంతా రోజ్‌మెరీ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ రెండిటిని నీళ్లు వేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీరు పక్కనైనా దంచేసుకోవచ్చు. మీకు చాలా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ గ్రోత్ అస్సలు అవ్వటం లేదంటే మీరు కరివేపాకైనా యాడ్ చేసుకోవచ్చండి, చాలా మంచిది. ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఇది లేదన్నట్లయితే మీరు స్టీల్, సిల్వర్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ అందులో ఉప్పు, కారం, మసాలాలు ఇలా చేయకుండా ఉంటాయి కదా! వాటిని తీసుకోండి. ఎందుకంటే ఇలా చేసిన వాటిలో మనం హెయిర్ ఆయిల్ గనక ప్రిపేర్ చేసుకుంటే అవన్నీ నూనెలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, తగిన జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలండి. ఇక్కడ నేను 100 గ్రాముల కొబ్బరి నూనెలో 10 గ్రాముల నువ్వుల నూనె కలుపుతున్నాను. అండ్ అలాగే 10 గ్రాముల ఆముదం కూడా కలుపుతున్నానండి. ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇప్పుడు మనం నూనె అనగానే బయట ఏదో మార్కెట్‌లో తీసుకొస్తాం, పెట్టేస్తాం అలా కాకుండా ఇలా న్యాచురల్ అందులో 2, 3 రకాలుగా కలిపినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, 3 రకాల నూనె అయితే కలిపేసాను. ఇప్పుడు మనం కచ్చా పచ్చగా దంచుకున్న ఉసిరి, రోజ్‌మెరీ ఈ రెండిటిని ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లంతా యాడ్ చేసుకోవాలండి. సో, నిదానంగా సన్నని మంటపై మరిగించాలి. బాగా నురుగొస్తుంది. ఆ తర్వాత నురుగు రావడం ఆగిపోతుంది. ఇప్పుడు లైట్ కలర్ ఉన్న ఈ ఉసిరి, రోజ్‌మెరీ లాస్ట్‌లో డార్క్ కలర్‌గా మారిపోతుంది. అంతవరకు మనం దీన్ని మరిగించాలి. ఇది మరిగేలోపు మనం వీటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. ఉసిరి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. నేచురల్ షైన్ అండ్ సాఫ్ట్‌నెస్ ఇస్తుంది. వైట్ హెయిర్స్ రావడాన్ని, ఆ ప్రాసెస్‌ని చాలా స్లో చేస్తుంది. అండ్ అలాగే డాండ్రఫ్‌ను కంట్రోల్ చేస్తుంది. మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్‌మెరీ అండి. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ ఫాలికల్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. పల్చని జుట్టును మందంగా మార్చడానికి సహాయపడుతుంది. అండ్ డాండ్రఫ్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ రోజ్‌మెరీ స్మెల్ మనం పీలుస్తున్నట్లయితే డిప్రెషన్ నుంచి కూడా మనం బయటపడొచ్చు. స్ట్రెస్ రిలాక్స్ అవ్వచ్చు. ఆ తర్వాత హెడేక్ ఉన్నా సరే అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది. దీని స్మెల్ మనం తరచూ పీల్చుతున్నట్లయితే మనకేదైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తగ్గుతుంది. అంత నేచర్ మంచి స్మెల్ ఉంటుందండి మనకు. సో, నురుగు రావడం ఆగిపోయింది. అండ్ అలాగే లైట్‌గా పొగ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేనిక్కడ స్టవ్ ఆఫ్ చేశానండి. బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి ఖచ్చితంగా వడగట్టేసుకోండి. అండ్ ఆ తర్వాత దీన్ని మీరు 1 నెల, 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కొబ్బరి నూనె కలిపాం కదా! ఇది ఒక మన ఆహ్, హెయిర్స్‌కి కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. మన స్కాల్ప్‌ను, మన హెయిర్‌ను డీప్‌గా నారిష్ చేస్తుంది. డ్రై హెయిర్, ఫ్రీజీ హెయిర్, రఫ్ హెయిర్ ఉన్నవాళ్ళు ఆయిలింగ్ అనేది కంపల్సరీగా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనె అండి. హీట్ వల్ల, సన్ వల్ల ఇలా అనేక విధాలుగా మన హెయిర్ డ్యామేజ్ అవుతుంటుంది. ఆ డ్యామేజ్‌ను రిపేర్ చేస్తుంది. మన స్కాల్ప్‌ను కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మన రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్‌ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆముదం అండి. ఇది హెయిర్ గ్రోత్‌ను స్పీడ్ చేస్తుంది. హెయిర్ పల్చగా ఉండడం, హెయిర్ డెన్సిటీ అస్సలు లేకపోవడం,
అలాంటి వాటన్నిటిని తగ్గిస్తుంది. బట్టతల పైన కూడా హెయిర్ మొలిచేలా చేసే ఏదైనా ఆయిల్ ఉంది అంటే అదే ఆముదం అండి. మనకు ఐబ్రోస్, ఐ లాషెస్ ఇలా అన్నీ మనకు పల్చగా ఉంటాయి. అస్సలు పెరగకుండా ఆగిపోతాయి కదా! వాటిపైన కూడా ఈ హెయిర్ ఆయిల్ మీరు అప్లై చేయొచ్చండి. అదే కనుబొమ్మలు, ఐబ్రోస్ అంటాం కదా! అక్కడ కూడా మీరు ఈ హెయిర్ ఆయిల్ పెట్టొచ్చు. నిమిషాల్లో మన హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. స్కాల్ప్ మొత్తం బాగా అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఆయిల్ అనగానే ఏదో ఒక్క నిమిషంలో పెట్టేస్తాం గబగబా అని, అలా కాదు. ఆయిలింగ్ చేసేటప్పుడు ఒక 5-7 నిమిషాల వరకు మనం టైం కేటాయించాలి. మన రూట్స్‌కు బాగా అప్లై అయ్యేలా చేయాలి. అండ్ ఆ తర్వాత స్కాల్ప్ మసాజ్ అనేది కంపల్సరీ చేయాలి అండి. ఎందుకంటే బ్లడ్ అక్కడ మనకు సర్క్యులేషన్ అవ్వదు, ఆగిపోతుంటుంది ఒకసారి. ఇలా మనం మన ఫింగర్స్‌తో గానీ లేదా ఏదైనా మసాజర్‌తో గానీ హీట్‌ని ప్రొవైడ్ చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మన హెయిర్ రూట్స్, హెయిర్ ఫాలికల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. వారానికి 2-3 సార్లు ఈ హెయిర్ ఆయిల్ తప్పకుండా పెట్టండి. అండ్ చాలామంది స్నానానికి ఒక 2 గంటల ముందు అలా ఆయిల్ పెడుతుంటారు. అలా అయినా పెట్టండి. లేదంటే ఈరోజు సాయంత్రం హెయిర్ ఆయిల్ మీరు పెట్టారనుకోండి, మరుసటి రోజైనా మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. లేదంటే ఆ మరుసటి రోజైనా హెయిర్ వాష్ చేయించండి. చాలామంది మనకుండేదే సన్నని జడ, మనం ఆయిల్ పెడితే ఇంకా సన్నగా కనిపిస్తుంది అనేసి మనం అస్సలు ఆయిల్ అనేది పెట్టము. ఈ ఎండాకాలంలో ఆయిల్ అనేది ఖచ్చితంగా అప్లై చేయండి. మన స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. అండ్ మన హెయిర్ హీట్ వల్ల కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళైతే హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా పెట్టాలండి. రూట్స్ టు ఎండ్ వరకు ఎప్పుడు మనం ఆయిల్ అనేది పెట్టినా కూడా రూట్స్ టు ఎండ్ వరకు పెట్టాలి. ఏదో మధ్యలో హెయిర్స్ పెట్టామా, చివరి హెయిర్ పెట్టామా అలా అని కాకోకుండా రూట్స్ టు హెయిర్ వరకు హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తే హెయిర్ పొడవుగా కూడా పెరుగుతుంది, ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఎక్కడ విరిగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అస్సలు ఉండవండి. ఈ మధ్య మా అమ్మాయికి నేను హెయిర్ కట్ చేశాను. స్టార్టింగ్‌లో మీరు చూసారు. ఎందుకంటే నేను ఒక వీడియోలో చెప్పాను తనకు కూర్చోవడానికి ప్రాబ్లమ్ అవుతుంది. హెయిర్ అంతా కింది వరకు వచ్చేసింది. సో, అందుకనే నేను హెయిర్ కట్ అనేది చేశాను. ఎందుకంటే ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ చేస్తున్నాను కాబట్టి తనకి హెయిర్ గ్రోత్ అనేది ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. ప్రాసెస్ ఎంత ఈజీ కదండి. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం, హెయిర్ ఆయిల్ పెట్టడం. సో వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు నేను ఈ 3 రకాల ఆయిల్స్ కలిపాను. ఇవి కూడా ఖచ్చితంగా కలపండి. ఎందుకంటే చెమరు అదేనండి ఆముదం. ఇది మన హెయిర్‌ను చాలా ఫాస్ట్‌గా గ్రో చేస్తుంది అండ్ పొడవుగా కూడా చేస్తుంది. అండ్ ఈ ఎండల వల్ల హీట్ ఉంటుంది కదా! ఆ హీట్‌ని తగ్గిస్తుంది. మన హెయిర్ ఎలాస్టిసిటీ అనేది స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. అప్పుడే మనకు హెయిర్ విరిగిపోదు, చిట్లిపోదు. సో వీటన్నిటికి రిపేర్ చేయాలి అంటే ఆముదం కంపల్సరీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మా అమ్మాయికి, మా ఇంట్లో పిల్లలకి మేమందరం కంపల్సరీగా యూజ్ చేస్తాం ఆముదం. సో ఒక 100 ml మనం కొబ్బరి నూనె కలిపినప్పుడు ఒక 10 ml మనం ఆముదం కలిపితే కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఉండకుండా లైట్‌గా ఉంటుంది. అండ్ మన స్కాల్ప్‌లో పెనిట్రేట్ అయిపోతుంది ఈజీగా. సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వీడియోని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెమెడీని ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ ఎప్పటికీ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. సో ఉంటాను ఫ్రెండ్స్. Bye bye. Thanks for watching. Have a nice day. Stay connected with me.